ఇంకా ఒక్క సబ్స్క్రైబర్ అయితే మనం 50 సబ్స్క్రైబర్స్‌ని క్రాస్ అయితాం గైస్. నాకైతే ఎంత హ్యాపీ ఉందో తెలుసా? మీరు అనుకోవచ్చు ఎందుకక్క 50 సబ్స్క్రైబర్స్‌కి అంత ఇదయిపోతున్నావు. ఏదో 10,000, 100,000 వచ్చినట్టు అని. నాకు అంతటితో సంబంధం. నా వీడియోస్ చూసి మీకు నచ్చి ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఎంత హ్యాపీ ఉండాలి చెప్పండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ తీస్తానే ఉంటా. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కూడా ఇట్లాంటి ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చూస్తా అండ్ రిప్లై కూడా ఇస్తా మీకు. ఇంకా ఈరోజైతే మేము చికెన్ చేసుకుంటున్నాం. ఈ చికెన్ వీడియో పెట్టేపాటికైనా సరే 50 క్రాస్ అయితారనుకున్నా బట్ అవ్వలేదు. ఈ వీడియో తర్వాత ఎంతమంది అవుతారో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఆనియన్ వేసుకొని చికెను, ఉప్పు, కారం ఇంకా సారీ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని అది మరిగిన తర్వాత ఉప్పు అది తీసుకోవాలి. లాస్ట్‌కి చికెన్ మసాలా మాత్రం మెయిన్. అది లేకపోతే నేను చికెనే కాదు ఏ కూరలు చేయను. దేంట్లో అయినా చికెన్ ఏస్తా చికెన్ మసాలా ఏస్తా గైస్. మీరు కూడా ఇట్లనేనా? ఇట్లా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది మన చికెన్. ఆ చికెన్‌లో ఆయిల్ ఇట్లా తేలుతుంటే అబ్బా! వేరే అసలకి. దాంట్లో నీళ్ళు పోసి అస్సలకే నచ్చదు నాకు. నేను తినను కూడా తిన గానీ వాటర్ అయితే పోయా గైస్ కొంచెం ఉన్నా ఎంతున్నా కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.